ఓం నమో గణపతయే. ఇటీవల కాలంలో ఒక వీడియో బాగా చక్కర్లు కొడుతూ ఉన్నది. అది అమెరికా దేశంలో ఎడారి ప్రాంతంలో ఒక ఎండిపోయిన సరస్సులో ప్రత్యక్షమైనటువంటి శ్రీచక్రం. ప్రపంచాన్ని వణికించిన శ్రీచక్రం. ఇదొకటి. సాధారణంగా శ్రీచక్రం అనంటే కనుక అమ్మవారి యొక్క నివాస స్థానం, అమ్మవారి యొక్క స్వరూపం. ఆ విధంగా అమ్మవారు ప్రపంచానికి అభయం ఇస్తుంది. భయం లేకుండా చేస్తుంది తప్ప వణికించదు. ఇది సరైనటువంటి మాట కాదు. ఇక అమెరికాలో ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీచక్రం 1991వ సంవత్సరంలో ఒక ఎడారి ప్రాంతంలో 22 కిలోమీటర్ల వైశాల్యంలో ఇసుకలో, ఇది కనీసం 9,000 అడుగుల ఎత్తు నుండి విమానంలో నుండి చూస్తే తప్ప స్పష్టంగా కనిపించనంత పెద్దది. ఇది ఎవరు గీసి ఉంటారు అని విస్తృతమైనటువంటి చర్చ బయలుదేరినటువంటి సందర్భంలో నా యొక్క పరిశీలనలో తేలిందేమిటి అని ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం అన్ని టీవీ ఛానళ్ళు కూడా ఏలియన్స్ వచ్చారు అని, గ్రహాంతరవాసులు వచ్చి రాసి ఉంటారు అని, గ్రహాంతరవాసులు వచ్చి గీసి ఉంటారు అని, గ్రహాంతరవాసులకి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి శ్రీచక్రం గీయాల్సిన అవసరం ఏమిటని, ఈ విధంగా రకరకాల చర్చలు జరుగుతూ వచ్చాయి. కానీ వాస్తవం చూసినట్లయితే కనుక అసలు ఏలియన్స్ అనేవాళ్ళు ఉన్నారా, గ్రహాంతరవాసులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే కనుక పాశ్చాత్యులు ఎందుకో మాటిమాటికి ఏలియన్స్, గ్రహాంతరవాసులు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా మన పురాణ ఇతిహాసాల్లో కానీ వేదాల్లో కానీ మనం చూసినప్పుడు దేవతలు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, ఈ విధంగా యక్ష, కిన్నెర, గంధర్వులు, కింపురుషులు మొదలైనటువంటి అనేక మానవేతర జాతులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. వారెవరూ కూడా మనుషులు కాదు. దేవతలతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండేటటువంటి కొన్ని గణాలు వాళ్ళందరూ కూడా. యక్షులు కావచ్చు, కిన్నెరలు కావచ్చు, గంధర్వులు కావచ్చు. ముఖ్యంగా రామాయణ భారతాల్లో కూడా మనకు కనిపించేటటువంటి వాళ్ళలో యక్షులు, గంధర్వులు ముఖ్యంగా ఉంటారు. యక్షులు విమానాల్లో తిరుగుతూ ఉంటారు. గంధర్వులు కూడా విమానాల్లో తిరుగుతూ ఉంటారు. మీరు గమనించినట్లయితే యక్షరాజు కుబేరుడు, రావణాసురుడు వద్ద ఉన్నటువంటి పుష్పక విమానం ఏదైతే ఉందో అది కుబేరుడికి ఇచ్చినటువంటిదే. విశ్వకర్మ నిర్మించి బ్రహ్మదేవుడికి ఇస్తే బ్రహ్మదేవుడు కుబేరుడికి ఇస్తాడు. కుబేరుడికి దాంతో పని ఉంది కాబట్టి ఇచ్చాడు. ఆయన విమానంలో తిరుగుతూ ఆయన పనులు చక్కదిద్దుతూ ఉండేవాడు. అలాగే భారతంలో మీరు చూసుకున్నప్పుడు కూడా కృష్ణుడు అర్ఘ్యప్రదానం ఇస్తూ ఉన్నప్పుడు ఒక గంధర్వ రాజే ఆకాశంలో విమానంలో వెళుతూ తాంబూలం తిని దాన్ని కిందకి ఉమ్ముతాడు. అది ఏ విధమైనటువంటి విమానం అయి ఉంటుంది అని కూడా ఒకసారి మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం చూసినప్పుడు యక్ష, కిన్నెర, గంధర్వులు వీరందరూ కూడా మానవేతర జాతులు అని మనం చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే పాశ్చాత్యులు గ్రహాంతరవాసులు, ఏలియన్స్ అని చెప్తూ ఉన్నారో నిజానికి వారందరూ యక్షులు కావచ్చు, గంధర్వులు కావచ్చు. వారే భూమండలం మీద ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. అత్యంత వేగవంతమైనటువంటి విమానాలను కలిగి ఉంటారు. అత్యంత వేగవంతమైనటువంటి శక్తి సామర్థ్యాలను, టెక్నాలజీని కలిగి ఉంటారు. అది మనకు భారతంలో అనేక కథల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కావున ఏదైనా మానవాతీతమైనటువంటి శక్తులు కొన్ని పనులు చేసి ఉంటాయి అని భావించినప్పుడు ప్రపంచ మీడియా కానీ అలాగే పాశ్చాత్యులు కానీ ఏలియన్స్ అని, గ్రహాంతరవాసులని వాళ్ళు పదం మార్చి చెప్పడం ద్వారా మన పురాణాలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కాబట్టి అలాంటి అతీంద్రియ శక్తులతో చేయదగినటువంటి పనులు ఏమైనా ఉంటే అవి యక్షులు లేదా గంధర్వులు లేదా దేవతలు చేస్తారు అని మనం ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉండాలి, నమ్ముతూ ఉండాలి. సరే, ఇంతకీ ఈ ఎడారిలో గీసినటువంటి శ్రీచక్రం ఎవరు గీసి ఉంటారు అని నేను చేసినటువంటి పరిశీలనలో నాకు అర్థమైంది ఏమిటంటే కనుక లలితా సహస్రనామంలో కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని అని ఒక నామం ఉన్నది. దాంట్లో కౌళిని, కులయోగిని, అలాగే కౌళ మార్గ తత్పర సేవిత అని కూడా ఉన్నది. ఇక్కడ శ్రీచక్రాన్ని పూజించేటటువంటి అనేక మంది తెగలు ఉన్నారు. ఆ తెగల్లో కౌళులు అనేటటువంటి ఒక తెగలు కూడా ఉన్నారు. ఆ కౌళ తెగకు చెందినటువంటి వారు బాహ్య ప్రదేశాల్లో శ్రీచక్రాన్ని గీసి పూజిస్తూ ఉంటారు అని చెప్పబడింది. బాహ్య ప్రదేశాలు అనంటే కనుక ఈ విధంగానే బయట భూమి మీద మట్టిలో గీయడం కానీ, యంత్రాల మీద గీయడం కానీ, లేదా చెట్ల మీద గీయడం కానీ, ఆకుల మీద గీయడం కానీ, ఈ విధంగా బాహ్య ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళు
శ్రీచక్రాన్ని గీసి వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి సంబంధించి మనకు భవిష్య పురాణంలో కూడా ఒక శ్లోకం ఉన్నది. పూజనీయా జనైర్దేవి స్థానే స్థానే పురే పురే గృహే శక్తిపరైర్గ్రామే గ్రామే గ్రామే వనే వనే అని భవిష్య పురాణంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. అంటే ఏమిటంటే ప్రతి పట్టణంలోని ప్రతి గ్రామంలోని కూడా ఈ మార్గంలో వారు అమ్మవారిని పూజిస్తారు. వాళ్లకు ఇక్కడ పూజించాలి అక్కడ పూజించకూడదు అనేటటువంటి నియమం ఏదీ ఉండదు. బహిరంగ ప్రదేశాల్లో వాళ్ళు శ్రీచక్రాన్ని రచిస్తారు, పూజిస్తారు. వాళ్లను కౌళులు అంటారు. పైగా వాళ్ళు మన భారతీయుల్లాగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనలాగా ఆత్మతత్వం, అలాగే మోక్షం, ఈ విధమైనటువంటి మాటలతోనూ ఈ విధమైనటువంటి లక్ష్యాలతోనూ కాకుండా అర్థకామాల యందు మాత్రమే వాళ్లకు ఎక్కువ దృష్టి కలిగి ఉంటుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు పశ్చిమ దేశాల్లో ఉంటుందో. కావున ఈ శ్రీచక్రాన్ని కౌళ మార్గానికి సంబంధించినటువంటి వారు అక్కడ గీసి పూజించి ఉంటారా అని మనం ఆలోచించినట్లయితే కనుక వాళ్ళు సాధారణ మనుషులు కాదు. సాధారణ మనుషులు ఈ శ్రీచక్రాన్ని గీయలేరు. 22 కిలోమీటర్ల మేర అంత పెద్ద శ్రీచక్రాన్ని అంత పక్కాగా ఎక్కడా కూడా కోణాలు కానీ గీతలు కానీ తేడా రాకుండా వంకర్లు రాకుండా 9,000 అడుగుల ఎత్తు నుండి చూసినప్పుడు ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అనంటే కనుక మెషీన్లు లేకుండా సాధారణ మనుషులు గీయలేరు. కాబట్టి మెషీన్లను వాటిని తీసుకుని వచ్చి అనేక మంది మనుషులు అక్కడికి వచ్చి పని చేసినట్లుగా కూడా ఎవరూ గమనించలేదు అని అమెరికన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కౌళ మార్గానికి సంబంధించినటువంటి వారు చేసి ఉంటారు అని మనం భావించవచ్చు. ఎందుకు భావించవచ్చు అనంటే కనుక ఈ కౌళుల్లో హఠయోగులు ఉంటారు. హఠయోగులు చాలా వేగాన్ని కలిగి ఉంటారు. చాలా రకరకాల యౌగిక శక్తులను కలిగి ఉంటారు. అందులో మహాయోగులు ఉంటారు. కాబట్టి హఠయోగానికి చెందినటువంటి కౌళ మార్గానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అనుసరించే కొన్ని తెగల వాళ్ళు అమెరికాలో కొన్ని తెగల్లో కొన్ని కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండవచ్చు. వాళ్ళు ఎంతో వేగాన్ని కలిగి ఉంటారు. ఈ చివర నుండి ఆ చివర ఒక గీత గీయాలి అంటే కనుక చాలా వేగంగా వాళ్ళు గీయడానికి అవకాశం ఉంది. కాబట్టి లలితా సహస్రనామంలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉన్నది. శ్రీచక్ర పూజకు సంబంధించినటువంటి రకరకాల పద్ధతులు చెప్పేటప్పుడు కౌళులు అనేటటువంటి ఒక మార్గానికి చెందిన వాళ్ళు ఉంటారని, వాళ్ళు బాహ్య ప్రదేశాల్లో ముఖ్యంగా మట్టి మీద భూమి మీద శ్రీచక్రాన్ని గీసి పూజిస్తూ ఉంటారు. వాళ్ళలో హఠయోగులు ఉంటారు, దిగంబరులు ఉంటారు, క్షిపణుకులు ఉంటారు, అలాగే కాపాలికులు ఉంటారు అని కూడా చెప్పబడింది. వాళ్ళందరూ కూడా చిత్ర విచిత్రమైనటువంటి వేషాల్లో ఉంటారు. కొంతమంది దిగంబరంగా కూడా ఉంటారు. కానీ వాళ్లకు విపరీతమైనటువంటి అతీంద్రియ శక్తి వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతులకు చెందిన వారు మాత్రమే అది గీయగలరు అని అనిపిస్తూ ఉన్నది. యక్షులు కానీ గంధర్వులు కానీ గీయలేనప్పుడు మానవుల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి శక్తులు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తెగకు చెందిన వారైనటువంటి కౌళ మార్గానికి చెందిన వారే ఈ శ్రీచక్రాన్ని గీసి ఉంటారని, వారే పూజించి ఉంటారు అని అనిపిస్తూ ఉన్నది. అయితే చాలామంది అక్కడ ఒక ఇద్దరు ఓషో శిష్యులు వచ్చి గీశారు అని కొంతమంది చెప్పారు. ఒక ఇద్దరు మనుషులు వచ్చి 22 కిలోమీటర్ల మేర అంత పెద్ద శ్రీచక్రాన్ని ఒక్క వంక కూడా తేడా లేకుండా గీశారు అని అంటే కనుక నమ్మశక్యంగా ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది దేవతలైనా చేసి ఉండాలి, యక్షులైనా చేసి ఉండాలి, గంధర్వులైనా చేసి ఉండాలి, కిన్నెర కింపురుషులైనా చేసి ఉండాలి, లేదా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కౌళ మార్గంలో అమ్మవారిని పూజించే వాళ్ళైనా చేసి ఉండాలి. కౌళ మార్గంలో కు అనేటటువంటి అక్షరానికి పృథివీ తత్వం అనే అర్థం. అంటే ముఖ్యంగా వాళ్ళు భూమి మీదనే శ్రీచక్రాన్ని రచించి పూజిస్తూ ఉంటారు. అందుకే మీరు చూడండి, కుజహ అనే పదం కూడా సంస్కృతంలో వచ్చిన కారణం అది. కుజహ అంటే భూమిపుత్రుడు అని. ఇప్పుడు సైన్స్ కూడా భూగ్రహం నుండే అంగారక గ్రహం విడి ఉండి ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఇది మనం గూగుల్లో చూసినా తెలుస్తుంది. చాలా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క వాదనను చెప్పారు. కావున ఈ శ్రీచక్రానికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాలు కూడా తప్పక తెలియజేయండి. స్వస్తి.